ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. షష్టగ్రహ కూటమి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అండి గురుగారు, అందరూ షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ ప్రస్తావన వస్తూ ఉంది. మరి ప్రాణగండం, ఎక్కువ ఆస్తి నష్టం జరుగుద్ది అంటున్నారు, ఎక్కువ విపత్తులు జరుగుతాయి అంటున్నారు. మరి ఏంటి ఈ ప్రభావం అనేది మరి మానవుడి మీద ఎలా ఉండబోతుంది గురుగారు? చాలా ఇప్పుడు అందరిలో కూడా టాక్ వస్తుంది, ఇదే మెజారిటీ దీని గురించి వస్తుంది. ఇప్పుడు అష్టగ్రహ కూటమి అంటే ఇట్ ఈస్ రేరెస్ట్ రేర్. ఎందుకంటే అది ఇంపాసిబుల్ థింగ్స్లో పాసిబుల్ థింగ్ ఏంటంటే రాహుకేతులు ఇప్పుడు కలవు, 7 రాసులు దూరం దూరంగా ఉంటాయి. మిగతా రాసులు అన్నీ కూడా ఒక దగ్గర రావడం అష్టగ్రహ కూటమి అది చాలా పాపులర్ అయింది. షష్టగ్రహ కూటమి కొంత వచ్చే అవకాశం తొందరగానే వస్తుంది. ఇంకా పంచగ్రహ కూటమి అయితే మీకు ఈ సంవత్సరం దాదాపుగా సెప్టెంబర్లో ఒకసారి, తర్వాత జూన్లో ఒకసారి, ఇవన్నీ కూడా మీకు ఇటు మీనంలోనూ కుంభంలో వరుసగా 5 గ్రహాల కూటమి కంటిన్యూగా ఈ సంవత్సరం అంతా ప్రతి చోట కనిపిస్తూనే ఉంది. దాదాపుగా 3-4 సార్లు వస్తుంది. కనుక పంచగ్రహ కూటమి అనేది ఇప్పుడు అది కూడా రేపొద్దున పాపులర్ చేస్తారేమో. కానీ కాకపోతే ఏంటంటే ఒకే చోటకి అందరూ గ్యాదర్ అయినప్పుడు, అటు మహాసభ జరుగుతోందనుకోండి, అన్ని పార్టీల వాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు, లేకపోతే ఒక ప్రముఖులందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు అంటే ఇట్ ఈజ్ ఏ పాపులర్ సైన్ కాన్సన్ట్రేషన్ అందరి మీదకి వస్తుంది. ఇందులో లాజికల్గా ఏంటంటే అక్కడ ఇంకో మేజర్ ఇన్సిడెంట్ ఏమవుతుందంటే, సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలోకి వస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మన గ్రహణం ఏర్పడుతుంది. 29 వస్తుంటే సూర్యచంద్రుడు కలిసినప్పుడు అంటే ఒకే సరళ రేఖ మీద 7th క్లాస్ చదువున్నారు. దానివల్ల ఏంటంటే గ్రహణం వస్తుంది. రెండోది ఏంటి, ఆ మర్నాడే ఉగాది, 30వ తారీఖు ఉగాది. ఉగాదిలో ఏంటి, రావాది నాయకుల్లో 5 పోర్టుపోలీలు ఒక రవికే ఇచ్చారు. అంటే రాజు ఆయనే, మంత్రి ఆయనే, అర్ఘ్యాధిపతి అయినే, ఇన్ని మీద ఆయనే ఉన్నాడు. ఆయనకి ముందు రోజు గ్రహణం వస్తుంది. అంటే ఈరోజు సీఎం అయ్యేవాడిని ముందు రోజు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది, రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేయాలి. తర్వాత ఏంటి, ఇంకోటి ఏంటంటే సూర్యుడికి అస్తంగతం లక్షణం. అస్తంగతం మీన్స్ ఏంటంటే సూర్యుడు హైయెస్ట్ పవర్ఫుల్ ప్లానెట్. ఈ సూర్యుడు ప్లానెట్కి పరిసరాల్లోకి అంటే మనకి 15 degrees కానీ 12 degrees లోపలికి కనుక ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం దాని ప్రతిపత్తి కోల్పోతుంది. అంటే వీడికి ఉన్న పవర్ కానీ వీడికి ఉన్న కారకాంశం కానీ ఇవన్నీ కూడా కోల్పోయే లక్షణం ఉంటుంది. అలా ఏమన్నా వచ్చిందేమో చూసా. సూర్యుడు కరెక్ట్గా 15 degrees దగ్గర ఉంటే వీళ్ళందరూ 23 దగ్గర 24 దగ్గర అంటే ఈ కార్నర్లు శని అయితే మరీ 00 దగ్గర అంటే దూరం దూరంగా ఉన్నారు. అందరూ ఎవరి పైన వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇకపోతే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే రకరకాలుగా ఈ ఆర్థికంగాను నష్టం. అంటే మీన్స్ ఏంటంటే మోసం అంటారు చూసారా, అంటే మాట మీద నిలబడకపోవడం, చెప్పిన మాట చేయకపోవడం, ఇస్తానని చెప్పి మోసం చేయడం, ఇవి వస్తాయి. చంద్రుడు వచ్చి వీళ్ళందరూ ఏమవుతున్నారు, ఒక గురువు పక్కన ఉన్నాడు, మనకి బుధుడు పక్కన ఉన్నాడు, కేతువు పక్కన ఉన్నాడు, సూర్యుడు అందులోనే ఉన్నాడు, చంద్రుడు అందులోనే ఉన్నాడు, తర్వాత మనకి బుధుడు గురుడు పక్కన ఉన్నారు అంతే. తర్వాత శుక్రుడు అందులోనే ఉన్నాడు, శని అందులో ఉన్నాడు. శని శుక్రుడు కూడా కలవకూడదు. శని శుక్రుడు సూర్యచంద్రుడు కలిసాను. ఈయనేమో మంచి లగ్జరీ ఇచ్చేవాడు శుక్రుడు, శనేమో వైరాగ్యం ఇచ్చేవాడు. ఈ రెండు కలిస్తే ఏంటంటే ఈ వైరాగ్యానికేమో బద్ధకంగా తయారు చేస్తాడు, భోగానికేమో అనెథికల్ భోగంగా కన్వర్ట్ చేస్తారు. అంటే ఏంటంటే యూటిలైజ్ చేసుకుని లీవ్ చేసేది అనమాట. అంటే ఏంటంటే ఎక్కువగా ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి అంటారు. ప్రేమ లేనటువంటి బంధాలు ఏర్పడతాయి. దీని లక్షణాలు ఏంటంటే అవి ఒరిజినల్ జెన్యూన్ ఉండదు. ఇప్పుడు జెన్యూన్ ప్రేమ ఉందనుకోండి, ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా 5-6 సంవత్సరాలు అడిగి తల్లిదండ్రులు ఒప్పించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు నాకు తెలిసి. కానీ అలా కాకుండా యూజ్ అండ్ త్రో అంటారు చూసారా, నమ్మించి మోసం చేయడం అంటే ఏంటంటే ఇటువంటి బంధాలు ఎక్కువ వస్తాయి. తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి పుత్రులు అంటే మనం ఇప్పటికీ కూడా, నేను ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చినా లేకపోతే ఇంకోళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా, రే అని తండ్రి అంటే ఆయన 90 ఏళ్ళు వాడు కదలలేని వాడు ఉన్నప్పటికీ కూడా నాన్నగారు అంటే ఆ అలర్ట్నెస్ అనేది, ఆ ఎథిక్స్ అనేది ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే
ఎథిక్స్ లేనటువంటి జనరేషను, అంటే పెద్దల యందు గౌరవం లేకపోవటం, మొండితనం ఉన్న వాళ్ళు, నాకేదంటే అదే జరిగినటువంటి వాళ్ళు, ఈ ఈ కాంబినేషన్స్ శని శుక్రుడు కానీ లేదా రవిచంద్రుడు కానీ వచ్చినప్పుడు ఏంటంటే అందుకనే ధార్మిక గ్రహణాలు జపాలు చేయాలని ఎందుకు చెప్తారంటే అప్పుడు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రహణాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమన్నారు. అలా శని శుక్రుడు కలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమన్నారు. అలాంటి రాహువు కలుస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే దాదాపుగా రవి చంద్రుడు బుధుడు గురువు తర్వాత శుక్రుడు వస్తున్నాడు, శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు. ఇన్ని గ్రహాలు కలవటం వల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మరి ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోదని లెక్క వస్తుందంటే మళ్ళీ వాళ్ళ కారకత్వాలు ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయనకి మేషం ఉన్నాడు అనుకోండి, మేషం వచ్చేసరికి వీళ్ళందరూ వ్యయంలో పడ్డారు. 6 గ్రహాలు ఒకసారి వ్యయంలో పడ్డాయి అనుకోండి, అంటే వ్యయం అంటే నష్టం చేయటం, చెడు చేయటం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ఈ 6 గ్రహాల యొక్క కారకత్వాలన్నీ కూడా వ్యయంలో పడిపోతాయి ఆయనకి. ఆ ముందు ఆయన వృషభం ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ లాభంలో పడ్డారు ఆయనకి. అప్పుడేమవుతుంది, ఆయన కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఈ రాశుల వాళ్ళ వల్ల వృషభానికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మిథునం ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన చక్కగా దశమంలో పడ్డారు రాజస్థానంలో. తర్వాత కర్కాటక స్థానం అనుకోండి, నవమ స్థానంలో పడ్డ హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి కొన్ని వాటిలో లాభం వస్తుంది ఆయనకి. తర్వాత ఆయనకి అష్టమంలో పడిన అనారోగ్యం ఇవి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి సప్తమంలో వస్తుంది కరెక్ట్గా. అంటే మేషం ఆయనకి కొంచెం అన్ని వ్యయంలో పడ్డాయి, వృషభం ఆయనకి లాభంలో పడ్డాయి, మిథునం ఆయనకేమో దశమ స్థానంలో పడ్డాయి, సింహం కర్కాటకం కన్యకు వచ్చేసరికి ఈయనకి కరెక్ట్గా సప్తమ స్థానం రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిలో శుభగ్రహాలు శుభం, చెడు గ్రహాలు చెడు చేస్తాయి. అంటే మనకి పార్ట్నర్షిప్ డీట్స్ కానీ, ఈ స్పౌస్ కానీ, ఈ లవ్ కానీ, అంటే మనకి జీవిత భాగస్వాములు పార్ట్నర్స్ అనే దానికి సప్తం. తర్వాత ఇతరులకు వచ్చేసరికి వాళ్ళకి ఆరో స్థానంలో పడినప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు కానీ, వివాదాలు కానీ వాటికి వస్తుంది. అట్లా పంచమ స్థానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పుత్రస్థానం సంబంధం ఏంటి వస్తుంది. 3వ స్థానంలో పడినప్పుడు బ్రదర్ ఇది వస్తుంది. అట్లా ఒక్కొక్కళ్ళకి ఈ మామూలు జాతకం చెప్పేటప్పుడు ఏ కారకత్వాలు చెబుతామో అవే వస్తాయి. కనుక ఏంటంటే అందరికీ ఒకటే కాదు, ఇది అందరికీ ఒకటే ఏంటంటే మాకు ఈ హోర అనేదేమో వ్యక్తులకు వస్తుంది. మనకి మొత్తం ఓవరాల్గా ప్రపంచానికి ఎలా ఇప్పుడు మీరు పంచాంగ శ్రవణాలు కూడా ఈ రాశి వాళ్ళకి రా, ఈ రాశి వాళ్ళకి రా చెప్పేది వ్యక్తిగతాలకి అది వస్తుంది. అలా కాకుండా ఈ సంవత్సరం మొత్తం వర్షాలు ఎలా పడతాయి, ఈ సంవత్సరం మొత్తం అర్ఘ్యాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం సస్యాలు ఎలా ఉంటాయి అని ఏదైతే చెప్తామో అలా ఓవరాల్గా ప్రపంచానికి ఇబ్బంది కలిగే లక్షణాలు మాత్రం దీనివల్ల వస్తాయి తప్పితే వ్యక్తిగత జాతకంలోకి తీసుకుంటే ఏ రాశి వాళ్ళకి మంచి చెడు అనేది మళ్ళీ ఆ రాశి వాళ్ళకి ఎన్నో రాశిలో ఈ షష్టగ్రహం వచ్చిందనే దాని మీదే ఉంటుంది తప్పితే అందరికీ కామన్గా ఒకటి చెప్పడానికి కుదరదు. దీనివల్ల ఏంటంటే ఎథిక్స్ దెబ్బతింటాయి, పొలిటికల్ ఎథిక్స్ దెబ్బతింటాయి, వ్యాపారంలో ఎథిక్స్ దెబ్బతింటాయి, ఈ రిలేషన్స్లో ఎథిక్స్ దెబ్బతింటాయి. పెద్దవాళ్ళు యువత కూడా చెడుదారు పడడం కోసం కనిపిస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ అని చెప్పి చాలా తప్పుదారు పడుతుంది, ఆస్కారాలు ఉంటాయి. అంటే విజ్ఞత కోల్పోయి, ఎథిక్స్ మీన్స్ అదే నిబద్ధత కోల్పోతారు. పాలిష్డ్గా చెప్పాను, మీరు అవి వ్యసనాలు అవి చెప్పారు. అవేంటంటే కన్వర్ట్ కావడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే గ్రహరాజు అందులో ఉన్నాడు, గ్రహరాజు గ్రహణం బట్టి ఉన్నాడు, మర్నాడు వచ్చేదానికి ఈయనే రాజు, తర్వాత ఈయనే సేనాధిపతి, ఈయనే మేఘాధిపతి, ఈయనే అర్ఘ్యాధిపతి. 5-6 పోర్టుపోరులో మనకు సీఎం గారి దగ్గర కనుక 4-5 పోర్టుపోలు పెట్టుకుని ఆయన అనారోగ్యంలో పడి ఆయన మర్నాడు ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందు రోజు జైలుకి వెళ్ళి వస్తే పరిస్థితి ఏంటి మీకు లౌకికంగా అర్థం కావటం కోసం. మేజర్ హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది, ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది. అర్థమైందా? అంటే శుక్రుడు అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన దగ్గర ఉండి ఆయన అన్ని పోర్టుపోలు ఆయన పెట్టుకుని ఆయన రేపొద్దున ప్రమాణ స్వీకారం చేయాలి, ముందు రోజు గ్రహణంలో పడ్డాడు. పొజిషన్ ఎలా ఉంటుంది అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ హెడ్ కానీ రాష్ట్ర హెడ్ కానీ అలా ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో, ఈయన గ్రహరాజు, సూర్యుడు గ్రహరాజు. ఇవన్నీ కలవటము, ముందు రోజే గ్రహణం రావటం, ఆ మర్నాడు అన్ని పోర్టుపోలకి ఈయన అధిపతి వహించాల్సిన అవసరం రావటం ఉగాది రోజు. దీనివల్ల కొంచెం
ధార్మికతకి వ్యతిరేకమైనటువంటి భావజాలము కలిగిన వాళ్ళు, పాలిష్డ్గా నా భాషలో చెప్పాలంటే అనెథికల్కి ప్రోత్సహించేవాళ్ళు, అన్లాఫుల్గా బిహేవ్ చేసేవాళ్ళు, వీళ్ళు ప్రొవోక్ అవుతూ, అన్ఎడ్యుకేటెడ్ హైలైట్ అవుతూ, విద్వత్తు ఉన్నవాడు తగ్గిపోతూ, ఇవన్నీ సామాజికంగా వ్యక్తి జాతకాలు వేరు, మళ్ళీ ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉంటుంది. ఇవన్నీ వచ్చేటువంటి ఈ కొంచెం ఇబ్బందికరమైన కీలకమైన, ఇప్పుడంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మనం వీఆర్ సేఫ్. అంటే పురిటి నొప్పులు అంటారు కదా, పురిటి నొప్పులు పట్టేదాకా నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, ఇది నాకు అవసరమా అని అనుకుంటుంది తల్లి. వెంటనే పిల్లాడు కేక పెట్టంగానే చక్కగా దగ్గర తీసుకుని, ఇవి నాకు కావాలి, ఇంకో బిడ్డ కావాలి అంటే ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యాన్ని వెళ్ళి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమిటి జీవితం ఇంతే కదా, అంతా అయిపోయింది, ఏముంది ఈరోజు అని ఉంటాడు. అది ఎప్పటిదాకా ఉంటుంది ఆ వైరాగ్యం? ఇంటికి వచ్చి వంకాయ కూర చేసావా, బెండకాయ కూర చేసావా అని అడిగేదాకా, ఏంటి ఆ కూర చేసావు, నాకు ఇష్టమేంచి అంటే అప్పుడే పోయింది మాయ. మన కళ్ళ ముందే చూస్తాము, కళ్ళ ముందే అని అనుభవిస్తాము, మరుక్షణంలో మర్చిపోతాము. కనుక ఇవన్నీ కూడా చూసినప్పుడు అరే ఏంటి ఇలా జరిగింది అని లోపల మనకి ఇన్నర్ సెన్స్ పనిచేస్తుంది. వీడేంటి ఇలా మాట్లాడాడు, ఇలా చేస్తున్నాడే. కానీ మన్నాడు మళ్ళీ వాళ్ళ లెక్కలో వీడు అలాగే మాట్లాడతాడు, వీడు అలాగే చేస్తాడు, వీడు అంటే సృష్టి ధర్మం అది. సత్యయుగంలో ఉన్న లక్షణాలు కలియుగంలో ఎలా ఉండవో, వీడు తప్పు కాదు, అది వీడి ప్రొవోకింగ్ గ్రహ ప్రభావం వల్ల అలా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి వీడు సిన్సియర్గా చేయాల్సిన ఎఫర్ట్ ఏంటంటే మన నీతిని, మన నిజాయితీని, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, ఇలా ఎవరైనా జారుతుంటే, మన పిల్లలు జారినా, మన స్పౌస్ జారినా, లేదంటే మన కొలీగ్స్ జారినా వాళ్ళని పట్టుకుని, నాన్న ఇది కాదు, ధర్మంలో నువ్వు ఇలా పొరపాటున ఇలా కొట్టుకుపోతున్నావు, ఇది ఒకసారి ఆలోచించుకో, మనస్సాక్షి చెప్పినట్టుగా విను. మనస్సాక్షి ప్రతివాడికి చెప్తుంది మంచి చెడు, వాడిని ఇబ్బంది పెట్టవాక, నువ్వు ఇలా చేస్తున్న అన్యాయం అనేది. కానీ ఏంటంటే లోపల ఇది ప్రొవోక్ చేస్తుంది, చేయటం వల్ల వస్తారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వహించి చక్కగా మన జనరేషన్ని మనం కాపాడుకోవాలి, మన యూత్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనందరం కూడా కొద్దిగా కేర్ తీసుకుని సమాజం పట్ల కూడా మన ఇంటితో పాటు మన వాళ్ళని మనం కొన్నాళ్ళు రక్షించుకుంటే, వాళ్ళని కాపాడుకుంటే, తర్వాత ఈ గ్రహ ప్రభావం నుంచి బయటకు వస్తాడు. మొత్తం దిగిన తర్వాత మళ్ళీ ఆఫీసర్ని తిట్టేస్తాడు, లేకపోతే పెళ్ళాం పిల్లని తిట్టేస్తాడు, అరిచేస్తాడు. మళ్ళీ అదే పెళ్ళాం దగ్గరికి గోముగా వచ్చి కాళ్ళు పట్టుకుని ఏమీ నేను రాత్రిట ప్రవర్తించాను అంటాడు, చూసారా? అలా ఆ పీరియడ్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని వీటి నుంచి మనం బయటపడదాం. మనం ఏదో జరిగింది, మన తప్పు లేదు, అవి గ్రహ ప్రభావంలో జరిగింది అంటాం కాకుండా, ఎందుకు గ్రహ ప్రభావాన్ని మనం ఎందుకు లోను కావాలి, అంత మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది మనం మానసికంగా ధైర్యంగా ఉండి, ఈ టీనేజ్ పిల్లలకి మనం సపోర్ట్గా ఉండి, ఎవరైనా స్లిప్ అయ్యే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం కొన్నాళ్ళు కాపాడుకోగలిగితే, మనకి మనం చేసిన కృషి, మనం చేసిన కష్టమే మన భవిష్యత్తుకి పునాదయ్యి చక్కగా వెలువిరుస్తుంది. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మటుకి పీరియడ్ని, తర్వాత జారిపోయిన తర్వాత మనం దాన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళకే చేసిన చిన్న పొరపాట్ల వల్ల అవి ఆ మచ్చలు అలా ఉండిపోతాయి. కనుక మచ్చ పడకుండా, మన సమాజం మీద పడకుండా కూడా చూసుకుని మనం కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇటు గవర్నమెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, 10 మందికి సలహా ఇచ్చే మాలాంటి వాళ్ళు కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే దాన్ని సమాజం భవిష్యత్తుకి మనం చేయాల్సిన పని మనం చేయాలి, అది చేయాలి. ఏం జరుగుతుందని కాదు కానీ మనం ఏం చేయాలని తెలుసుకోవాలి. షష్టగ్రహ కూటమి గురించి ఎన్నో మాకు తెలియని విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.